ఇప్పటికి కూడా ఇలా ఇలా షేక్ అవుతున్నాయి. చూసారా అసలు ముందు ఫస్ట్ వెనక నుంచి వచ్చేవాళ్ళు, ముందు నుంచి వచ్చేవాళ్ళు కొంచెం చూసి వస్తే మాలాంటి వాళ్ళు నడిపేవాళ్ళు కొంచెం. బండి మీద నుంచి పడిపోయినప్పుడు బాటిల్ చూడండి ఎలాగైపోయిందో. ఇంకా ఏంటో ఈరోజు ఇలా అవుతుంది. పొద్దున్న చూస్తే మేము మధ్యాహ్నం చూస్తే మేము పడిపోయామా సాయంత్రము. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి 3 అయిపోయింది. ఇంకా పొద్దున్న అయితే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇద్దరిని. ఇంకా వాళ్ళకి క్యారేజ్ కూడా ఇచ్చేసి వచ్చేసా. నేను భోజనం చేసేసా. ఇప్పుడు ఇంకా మిషన్ పని అయితే ఉంది, మిషన్ ఎక్కాలి ఇప్పుడు. ఏంటి ఇంత లేట్గా స్టార్ట్ చేశాను అంటే నేను కొంచెం నాకు హెల్త్ ఎలాగో ఉంది, అందుకని ఈరోజు వద్దు అనుకున్నా. కానీ అస్సలు వ్లాగ్ తీయకుండా ఉండకూడదు అని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా మిషన్ పని కూడా చాలా ఉంది. 3 రోజుల నుంచి మిషన్ పని ఉంటూనే ఉంది. నాకు కుడుతున్నా కొంతసేపు అలా కూర్చుంటున్నా, మళ్ళీ కుడుతున్నా కొంతసేపు కూర్చుంటున్నా. అలాగని కొంచెం మిషన్ పని లేట్ అయిపోతుంది. ఇంకా మా మామయ్య అయితే ఏదో బల్లలు తెచ్చారు, అంటే ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉంది, కానీ అది డైనింగ్ టేబుల్ కాదు, అలా ఉంది. నాకు చాలా నచ్చింది. మీ అందరికి కూడా చూపిద్దామని అయితే ఫస్ట్ అది వ్లాగ్ స్టార్ట్ చేసింది నేను. దానికోసమే చూపిస్తాను, ఒక నిమిషము. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి 900 అంట, మా మామయ్య తెచ్చుకున్నారు. పని గురించి మా మామయ్యకి పని గురించి తెచ్చుకున్నారు. ఇవి బాగున్నాయి వేసి చూస్తే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని తీయలేను, అందుకని. చూసారు కదా ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఒకటి ఉన్న పిల్లలకి అంటే డైనింగ్ టేబుల్ లాగా కూడా అది యూస్ చేసుకోవచ్చు, బాగుంది. కానీ మాకు ఇప్పటికే చాలా ఎక్కువ వస్తువులు అయితే ఉన్నాయి. అలాంటిది తెచ్చుకున్నా మాకు ఎక్కడ పెట్టాలో అర్థమే అవ్వదులేండి. ఇంకా ఎండ చూసారా ఎలాగుందో. కళ్ళు ఇలా పెడుతున్నా నేను. ఎండ అయితే అలాగుంది. 3 అవ్వస్తుంది, 2:15 అయింది ఇప్పుడు. ఎండ అయితే ఇలాగుంది. నిన్నైతే అసలు ఎండ చాలా ఉంది. అసలు మిషన్ కుడుతుంటే ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాయి పసీనాలు. ఇంకా రాత్రి వరకు అలాగే ఉంది. రాత్రి బాగా వర్షం అయితే పడింది, ఉరుములు అసలు. ఇంకా అర్ధరాత్రి నుంచి 1 గంట నుంచి అలాగా. నేను కూడా చాలా కోరుకున్నా, అమ్మో అల్లా చాలా పెద్ద వర్షం పడాలి, చాలా ఒక్కపోసేస్తుంది అని దువా చేసుకున్నా. అలాగే ఇంకా వర్షం అయితే పడింది. అనుకుంటూనే ఉన్నాం మేము వర్షం పడిద్ది అని, అలాగే పడింది. ఇంకా ఇప్పుడైతే నేను మిషన్ పని చాలా ఉందండి, చేసుకోవాలి, లేకపోతే అరిసేస్తారు నాకు అందరూ. ఇంకా ఇప్పుడైతే కొంతసేపు మిషన్ కుట్టుకొని మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తాను కదా, అప్పుడు కలుద్దాం మళ్ళీ. ఏంటి ఎండ ఎలాగుంది? ఎండ కొంచెం పర్వాలేదు. నిన్న ఏం చేసాం ఇద్దరము? నిన్న నేను మా అమ్మ వాక్కుంటూనే ఉన్నాము. అమ్మో ఉక్కపోసేసింది, అమ్మో ఉక్కపోసేసింది. రాత్రి మాత్రం బాగా పడింది కదా వర్షము. బాగా పడింది వర్షం పడాలి దేవుడా దేవుడా అంటుంది మా అమ్మాయి. పడింది, చెప్పి పడింది వర్షం. పడిద్ది, మేము చెప్తే ఎందుకు పడదు? నేను అదే చెప్పాను, నువ్వు వర్షం పడాలని చెప్పావు, ఇంకా వర్షం పడుతుంది చూడు అని. బాగా ఉరుములు వచ్చాయి, నువ్వు పడుకున్నావుగా అప్పుడు. అబ్బో పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి, నాకైతే భయం వేసింది. సర్లే బాయ్. ఇంకా ఇప్పుడే మా నాన్నగారు కూడా ఏదో పని వస్తువులు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే మిషన్ కుట్టుకుంటాను ఇప్పుడు. ఇప్పుడే మాకు గ్యాస్ బండ కూడా వచ్చింది. ఫస్ట్ బుక్ చేసా, వారం కింద బుక్ చేస్తే వచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందని తీసుకెళ్ళిపోయారు వెంటనే, ఓటీపీ రావట్లేదని. మళ్ళీ సాటర్డే బుక్ చేస్తే ఈరోజు వచ్చేసింది. ఈరోజు మండే వచ్చేసింది. 1000 రూపాయలు అంట గ్యాస్. ఇంకా నేనైతే నైటీలు కొనుక్కున్నా, 3 నైటీలు అనకూడదు, ఏమనాలి, యూనిఫామ్స్ అనాలి. నా యూనిఫామ్స్ కొనుక్కున్నా కొత్తవి, మా అమ్మ కొనిపించింది. చూడండి అయితే మా అమ్మ నీళ్ళల్లో తీసి ఆరబెట్టింది, ఇప్పుడే ఆరబెట్టింది. మా అమ్మ అయితే కొనిపించింది యూనిఫామ్స్ నావి. మా అమ్మ అవేగా వేసుకుంటావు అంటుంది.
యూనిఫామ్ అది, అదే వేసుకోవాలి. ఇంకా టైం అయితే 4 వస్తుంది. ఇంకా నేనైతే పిల్లల్ని తేడానికి అయితే వెళ్తున్నా. అలాగే నిన్న ఒక గౌన్ కుట్టానుగా రాత్రి, అదైతే నేనే ఇవ్వాలి. అది కొంచెం నాకే ఇవ్వమన్నారు, ప్లీజ్ తెచ్చివ్వండి అని చెప్పారు. అందుకని అటే కానీ ఇంకా నేనైతే తీసుకొని వెళ్తున్నా. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నా. మా మేనత్త కూతురు వచ్చిద్దేమో అనుకున్నా, రాలేదు, ఇవాళ రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. మా మేనత్త కూతురు వస్తే బండి తను నడిపిద్ది, అప్పుడు నాకు వీడియో తీయడానికి ఏమైనా నాకు ఉంటుంది. తను రాకపోతే నాకు వీడియో తీయడానికి కుదరదు, అందుకని ఇంకా నేనే వెళ్తున్నాను. చూసారా ఎండ ఎంత ఉందో 4కి. ఏంటో ఈ క్లైమేట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిద్ది. అసలు 4కి ఎంత ఎండ ఉందో. ఇందాక ఎండ లేదు, మళ్ళీ ఇప్పుడు ఎండ ఉంది. ఇంకా పిల్లలైతే మధ్యలో వెళ్తూ వెళ్తూ సుబ్బారావు కొట్లో కొనిపించమంటే ఆపానండి. చూడండి ఎంత పెద్దగా ఉందో షాపు. ఇక్కడ అన్నీ ఉంటాయి. సుబ్బారావు కొట్టు అని చాలా ఫేమస్ ఇక్కడ. ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే చూడండి ఎన్ని పెట్టేశారో. అసలు కొట్టే కనిపించట్లేదు, మొత్తం ఫ్రెండ్షిప్ బ్యాండ్సే కనిపిస్తున్నాయి. ఇంకా మా పిల్లలైతే ఏం కావాలో కొనుక్కోమంటే గంట ఆలోచిస్తున్నారు. ఇంకా ఇచ్చే వరకు ఆగట్లేదు. చెప్పిన తర్వాత ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే అని చెప్తున్నారు. ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు అసలు మేమైతే పడిపోయాము, బండి మీద నుంచి నేను పిల్లలు పడిపోయాము. అక్కడ డౌన్ దిగుతాం కదా, ఆ డౌన్ దిగే రౌండ్ దగ్గర ఎవరైనా ఆగి ఉంటే వెనకాల నుంచి హారన్ కొట్టొద్దు. అలా హారన్ ఎన్నిసార్లు కొట్టేస్తే నేనేంటి కొంచెం ముందుకు వెళ్దామని అలా కొంచెం ముందుకు వెళ్ళాను. నేను పిల్లలు ముగ్గురం పడిపోయాం ఒక సైడ్కి. నా పిల్లలు అయితే ఇంత వైపు, నేను ఇంత వైపు, నా చేతులు చూడండి ఇప్పటికి కూడా ఇలా షేక్ అవుతున్నాయి. చూసారా అసలు ముందు ఫస్ట్ వెనక నుంచి వచ్చేవాళ్ళు, ముందు నుంచి వచ్చేవాళ్ళు కొంచెం చూసి వస్తే మాలాంటి వాళ్ళు నడిపేవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే నడుపుకుంటాం. మేము మెల్లిగా నడుపుకుంటాము జాగ్రత్తగా. వెనక ముందు వచ్చేవాళ్ళే కొంచెం వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. వెనక నుంచి ఓ హారన్లు కొట్టేస్తే ఇలాగే అవుద్ది. దేవుడి దయ వల్ల, అల్లా సుబ్హానా తఆలా దయ వల్ల మాకు ముగ్గురికి ఏం కాలేదు. ఇలా డౌన్ దిగే ఎడ్జ్లో పడిపోయాం మేము ముగ్గురం. అసలు ఎంత భయం వేసిందో తెలుసా. గట్టిగా కంట్రోల్ చేసుకొని పిల్లల్ని ఏం కాలేదని ఇద్దరిని తీసుకొని దగ్గర తీసుకొని ఒక అన్నయ్య బండి కొంచెం పక్కన పెడితే మళ్ళీ ఇద్దరిని తీసుకొని ఇంటికి వచ్చాం. ఇంకా మా నాన్నకు తెలీదు, మా నాన్నకు తెలిస్తే ఇంకా బండి ఇవ్వరు నాకు. ఎప్పుడు ఇన్ని 2 సంవత్సరాల నుంచి నడుపుతున్న బండి ఇప్పటి వరకు ఎప్పుడు పడిపోలేదు. ఓన్లీ ఒకే ఒక్క రీజన్, వెనకాల నుంచి హారన్లు బజాయిచ్చేస్తే కొంచెం ముందుకు వెళ్దామని వెళ్ళి పడిపోయాం. అర్థమవుతుందా? ఎవరైనా మీ వెనకాల ఎవరైనా హారన్ కొడుతున్నారనుకోండి, పక్క నుంచి వెళ్ళండి అని చెప్పండి. నేను ఈసారి నుంచి నేను అలాగే చెప్తా. అసలు నీకు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. అలీ పడిపోయాంగా, భయం వేసిందా? చాలా భయం వేసింది కదా. డల్లగా పోతే గాబరా అయిపోయారు పిల్లలు, ఇద్దరు గాబరాగా అయిపోయారు పాపం. నాకు ఎంత టెన్షన్ వచ్చేసిందో. అది కూడా మేము అన్ని సూరాలు చదువుకొని మంచిగా వెళ్తాం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. అందుకని అంత అసలు మా పాప ముందుంది, ఏదో ఒక దెబ్బ తగలేదంటే అల్లా సుబ్హానా తఆలా మేము సూరాలు చదువుకొని వెళ్ళడం వల్ల మాకు తొందరగా ఏం కాదు. మరి ఏదో పెద్దగా ఏది కొంచెంలో పోయిందేమో, అల్లా ఏమన్నా మమ్మల్ని కాపాడారు అనుకోవాలి, అంతేగాని కొంచెంతో పోయింది. కానీ వెనకాల మాత్రం అలా హారన్లు కొట్టద్దు. ఎవరైనా మన వెనకాల హారన్లు కొడితే పక్క నుంచి వెళ్ళండి అని చెప్పేద్దాం. అది అలియా ఇదిరా, అలియా భయపడ్డావా? సరేమా, సారీ గుండు.
तो अब एक बार गाड़ी चढ़ो को वैसा ले जाने खड़ना खाली ఓకే हमारा गलती क्या नहीं మా తప్పేం లేదు వెనకాళ్ళ వాళ్ళదే తప్పు ఓకేనా చాలా భయపడిపోయింది మా పాప అయితే ఇంకా ఇప్పుడైతే కొంతసేపు కూర్చొని మా నాన్న పనివి తెచ్చుకున్నారు ఆయన పనివి అవేమో లెక్కలు వేయమంటే వేస్తున్నా కూర్చొని ఇంకా ఇవ్వండి ఇవైతే తెచ్చుకున్నారు మా నాన్న ఇవన్నీ లెక్కలు వేయాలి ఇంకా ఇప్పుడు కూర్చొని లెక్కలు అయితే వేస్తున్నా వేసిన తర్వాత మళ్ళీ మిషన్ పనే ఉంది కానీ కాబరాటి పోవట్లేదు బండి మీద నుంచి పడిపోయినప్పుడు బాటిల్ చూడండి ఎలాగైపోయిందో ఇంకా ఈ బాటిల్ అయితే పనికిరాదు చాలా గట్టిగా ఈ గట్టి బాటిల్ అండి అది సొట్ట పోవట్లా మళ్ళీ సరిగ్గా చేద్దామంటే ఇంకా పిల్లలు అయితే రోజులాగానే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు రెడీ అయిపోయి బాయ్ అలియా అల్లా హాఫీజ్ ఇంకా నేనైతే మిషన్ పని చేసేసుకున్నాను 8 అవుతుందండి పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి నేనైతే మిషన్ పని చేసుకున్నా ఇంకా ఇది ఇంకా ప్యాంట్లు చున్నీలు ఉన్నాయి అవి కుట్టాను ఇంకా మా నాన్న అయితే దోమల వ్యాట్ ఉంటుంది కదా అదైతే తెచ్చారు ఎలా చచ్చిపోతున్నాయో చూడండి చాలా దోమలు ఉన్నాయి వర్షం పడుతుంది కాబట్టి మాకు పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా అందులో చెత్త అది ఉంటుంది కదా ఎక్కువ దోమలు అయితే వచ్చేస్తున్నాయి అందుకని ఇంకా బ్యాట్ అయితే తెచ్చారు మా నాన్న అసలు ఏం పగులుతున్నాయిలేండి అవి హాయ్ ఈ నెల మాత్రం ఈ వర్షాలకి మీరు మాత్రం ఈ దోమల బ్యాట్ కంపల్సరీ ఇచ్చేయండి పడుకునే ముందు పక్కన మొత్తం చేయండి పిల్లలు ఉంటారు కాబట్టి దోమతో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి జ్వరాలు రావడానికి దోమే కారణము రోగాలకి దోమే కారణము అందువల్ల మీరు చేయాల్సిన పని ఏంటంటే దోమల్ని అసలు తరిమేయండి పిల్లలకి సేఫ్టీ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పక్కాగా చేయండి మీరు నేనైతే చేస్తాను నా పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం నేను చేస్తాను ఎందుకంటే దోమ అనేది చాలా డేంజర్ వస్తుంది దోమల నుంచి పిల్లల్ని కాపాడండి ఓకే బాయ్ బాయ్ ఇంకా అందులో అయితే చాలా దోమలు ఇప్పటికే చచ్చిపోయాయి ఇంకా పడుకునేటప్పుడు కూడా ఒకసారి ఇలాగా మొత్తం చంపేస్తే దోమల్ని మేము హాయిగా పడుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడే ఆకలేసిస్తుంటే అన్నం అయితే తినేసానండి మధ్యాహ్నం కొంచెం తిన్నా పొద్దున్న అసలు టిఫినే చేయలేదు ఇప్పుడు 8:30 అవుతుంది టైము నేనైతే అన్నం తినేసాను ఇంకా ఏంటో ఈరోజు ఇలాగ అవుతుంది పొద్దున్న చూస్తే మేము మధ్యాహ్నం చూస్తే మేము పడిపోయామా సాయంత్రము ఇప్పుడు మా ఇంట్లో ఇంకోటి అయింది చూడండి ఈ ఫ్యాన్ అయితే పాడైపోయింది ఉండి ఆగిపోయింది పాపం ఇక్కడ మా నాన్న పడుకుంటారు ఇంకా ఎంత ట్రై చేసినా ఫ్యాన్ రావట్లా పోయిందంట ఇంకా అందుకని పాపం వెళ్ళి కొత్త ఫ్యాన్ అయితే తెచ్చారు మా నాన్న ఇప్పటికిప్పుడు ఇదిగోండి ఈ ఫ్యాన్ అయితే తెచ్చారు ఇంకా అయితే ఈ ఫ్యాన్ తీసి ఆ ఫ్యాన్ బిగిస్తారు ఒక 2 గంటల పని అయిద్ది అప్పుడు పాపం మా నాన్నకు రెస్ట్ ఉండట్లేదు పొద్దున్నుంచి ఇంకా ఫ్యాన్ తీసుకుంటే ఈ కార్డు అయితే ఇచ్చారంట లక్కీ కూపన్ కార్డు ఎప్పుడు తీస్తారంట ఇది 10 మందికంట ఇది ఈ కార్డు అయితే ఇచ్చారు ఇంకా లక్కీగా మా పేరు రావాలి ఏంటో ఈరోజు ఇలాగవుతుంది ఏం అర్థం కావట్లేదు సదకా అయితే ఇచ్చేస్తాం మేము మా ఉన్న దాంట్లోనే సదకా ఎంతైనా ఇవ్వచ్చు ఏమైనా ఇలాగా అవుతుందనుకోండి ఒక 10 రూపాయలు 20 రూపాయలు మాకున్న దాంట్లో సదకా ఇచ్చేసామనుకోండి మా మీద ఏమైనా అలా ఉంటే పోయిద్ది అదే దేవుడి దారిలో ఇచ్చేస్తే మా మీద ఏమైనా ఉంటే పోయిద్ది అలాగా మర్చిపోయాము ఈరోజు ఇవ్వలేదు మా నాన్నకు చెప్పేలోపు మా నాన్న వచ్చేసారు కూడా ఇంకా రేపు పొద్దున్నైనా ఇవ్వాలి ఫస్ట్ అది మాత్రం ఇచ్చేయాలి ఇంకా పిల్లలకైతే ఇంకా ఏం భోజనం పెట్టలేదు ఇప్పుడు పెడతాను పిల్లలకి ఆడుకుంటున్నారు వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు ఇంకా నాకేంటో కొంచెం నీరసంగా అయిపోయింది మిషన్ కుట్టిన తర్వాత ఇంకా పిల్లలకైతే భోజనం చేసేటప్పుడు చూపిస్తానులేండి మళ్ళీ ఇంకా పిల్లలైతే అన్నం తినేస్తున్నారు ఇంకా చికెన్ ఫ్రై ఈరోజు మా కర్రీ అయితే
ఎందుకంటే మేము నిన్న సండే వండుకోలేదు, ఏమీ కూర వండుకోలేదు. అందుకని ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేశాను. బాబుకి అయితే అన్నం పెట్టేశాను, పాపకి పెడుతున్నా ఇప్పుడే. ఇంకా ఫ్యాన్ అయితే మా నాన్న బాగా చేసేసారు, అదే పెట్టేశారు. అది బాగా చేయడానికి అవ్వలేదు కాబట్టి ఇది పెట్టేశారు కొత్తది. ఇంకా బాగానే తిరుగుతుంది. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. ఇంకా పిల్లలకైతే భోజనం అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళని పడుకోబెట్టేస్తాను. నేను ఇంకా వీడియో ఎండ్ చేద్దామని వీడియో తీసేలోపు తను బనీని వేసుకొని లేరు. అయితే నేను వ్లాగ్లోకి వస్తాను, నేను వీడియోలోకి వస్తానంటే వద్దు నువ్వు బనీని వేసుకోలేదు కదా అన్న. అంటే లేదు ఆగు, నేను బనీని వేసుకుంటాను, నేను ఫేమస్ అవ్వాలి అని చెప్తున్నారు. చెప్పలేదు, వైరల్, ఫేమస్ కాదు వైరల్ అవ్వాలంట. తను వైరల్ అవుతారంట మా అబ్బాయి మళ్ళీ. ఇంకా వీళ్ళనైతే పడుకోబెట్టేస్తానండి. ఇప్పుడు నేను భోజనం చేసేసాను. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు బ్లాగ్లో గట్టిగా నేను చెప్పేది ఏంటంటే బండి నడిపేటప్పుడు ఎవరైనా వెనకాల హారన్ కొడితే అటు పక్క నుంచి వెళ్ళిపోండి అని చెప్పండి కంపల్సరీగా. बस से एक बार बस माँ उतने बार बोले जाए गाइस क्या बोलना क्या बोलना गिल गया लगा नाम कैसे इसमें बोलते हैं क्या इंग्लिश है? हाँ क्या इंग्लिश? वीडियो भी काटने नहीं आता मतलब मैम ఆలోచిస్తున్నారు ఏంటో. హలో గైస్ వెల్కమ్ టు ఈ రోజు అయితే వీడియో ఇంతేనండి. అప్పటి వరకు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. బాయ్ సరే చేస్తాం Bye, Mimi. Thank you so much for watching. Subscribe.